వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సత్యభామ ట్రైలర్ లాంచ్ కు హీరో నందమూరి బాలకృష్ణ. భూపాలపల్లి జిల్లా కమలాపూర్లో ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా. జూన్ 30 వరకు తిరుమలలో బ్రేక్ దర్శనం రద్దు. చిరంజీవి విశ్వంబర సినిమాల్లోకి మరో బ్యూటీ ఎంట్రీ. వర్షం ముప్పు లేదు, నేడు రాజస్థాన్తో సన్ రైజర్స్ డి. గ్రాడ్యుయేట్స్కు గుడ్ న్యూస్, పోలింగ్ రోజు హాలిడే. తమిళనాడులో గూగుల్ పిక్సెల్ ఫోన్ల తయారీ, సీఎం స్టాలిన్. ఏపీపై రేమాల్ ప్రభావం ఉండదు, వాతావరణ శాఖ. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సత్యభామ మూవీ ట్రైలర్ ను హీరో నందమూరి బాలకృష్ణ లాంచ్ చేయనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. బాబీ తిక్కా, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. జూన్ 7న ఈ మూవీ విడుదల కానుంది. భూపాలపల్లి జిల్లా కమలాపూర్లో ఐకేపీ కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లో కూర్చోవడం కాదు, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడండి. మల్లికామనే రైతు కళ్ళల్లో నీళ్లు చూస్తే హృదయం ద్రవీభవించిందని, హార్ట్ పేషెంట్ అయ్యుండి 15 రోజుల నుండి ఎండలో ఉంటూ వడ్లను ఆరబెట్టింది. రాత్రి వర్షం పడడంతో పంట మొత్తం తడిసింది. దిక్కుతోచని స్థితిలో రోధిస్తున్నదని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులందరూ ఆందోళనలో ఉన్నారు. క్వింటాలకు 3 కిలోలు తరుగు పెడుతున్నారు. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, యుద్ధ ప్రాతిపదికన తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరుపతి జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇటీవల తిరుపతి జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగిన దృష్ట్యా రాబోయే జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ పికెట్లు, మొబైల్ పార్టీలు, క్యూఆర్టీ టీంలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి నిషిద్ధం విధించారు. కౌంటింగ్ రోజు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే బాణసంచా విక్రయించడం గానీ, బాణసంచా ఉపయోగించడం గానీ చేయరాదని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, కావున సత్యవేడు నియోజకవర్గం, పుత్తూరులోని ప్రజలు, అన్ని పార్టీల నాయకులు పోలీసు వారికి సహకరించి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా ముగించుటకు సహకరించవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే, వచ్చే నెల 4వ తారీఖు నాడు మనంతా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ డే. ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు సత్యవేడి ఏసీ, అదేవిధంగా నగరి ఏసీ ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రూట్లలో రూట్ మొబైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో కన్సర్న్ ఎస్ఐస్ వాళ్ళ యొక్క సిబ్బందితో, స్పెషల్ పార్టీస్తో క్విక్ రియాక్షన్ టీమ్స్ అనేది ఒక ఫామ్ చేశాము. వాటిని ఎక్కడ సమస్య వచ్చినా ఎస్ఐ వితిన్ మినిట్స్లో రెస్పాండ్ అయ్యే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై మరోసారి విచారణ వాయిదా పడింది. పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఈడీ, సిబిఐ కేసులో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. తిరుమలలో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. వేసవి సెలవుల్లో ఆలయానికి భక్తులు భారీగా తరలి రావడం, ఎన్నికలు పూర్తి కావడం, విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనం ఉండదని తెలిపింది. ఈ సమయంలో ఏ సిఫార్సు లేఖలను అంగీకరించబోమని పేర్కొంది. క్యూలో సామాన్యుల ఎదురుచూపులను తగ్గించనున్నట్లు తెలిపింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంబరలో ఆశికా రంగనాథ్ నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఆమెకు వెల్కమ్ చెబుతూ ఓ పోస్ట్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పోరుకు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మ్యాచ్ కు వాతావరణం వేడిగా ఉక్కపోతగా ఉండనుంది. రెండో ఇన్నింగ్స్ లో మంచి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్స్ మొగ్గు చూపే ఛాన్స్ ఎక్కువ. చేపాక్ వేదికగా ఈ సీజన్ లో 7 మ్యాచ్లు జరగగా 5 సార్లు చేజింగ్ జట్టే విజయం సాధించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయంతో నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సెలవు లభించనున్నది. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం సెలవు ఇవ్వడానికి ఈసీ నిబంధనలు లేవని వివరించిన సీఈఓ ఆఫీస్ ఓటు వేసేందుకు వీలుగా 10 గంటల్లో వెసులుబాటు కల్పించాలని, ప్రత్యేక పర్మిషన్ ఇవ్వాలని యాజమాన్యాలకు సూచించింది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను తమ రాష్ట్రంలోనే తయారు చేయనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ వెల్లడించారు. చెన్నై సమీపంలోని ఓ కంపెనీలో ఈ ఫోన్లను ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంసంగ్, యాపిల్ కంపెనీలు స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ బాలు ఇటీవల అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని, తమిళనాడులో వ్యాపారాన్ని విస్తరించే అంశంపై చర్చించారని సీఎం స్టాలిన్ తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ తుఫానుకు రేమాల్ గా నామకరణం చేసినట్టు తెలిపారు. ఇది బంగ్లాదేశ్ వద్ద 27వ తేదీ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని, ఒడిశా, బెంగాల్, బంగ్లాదేశ్ పై ఈ తుఫాను ప్రభావం ఉంటుందన్నారు. ఏపీపై దీని ప్రభావం ఉండదని, రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వివరించారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సత్యభామ ట్రైలర్ లాంచ్ కు హీరో నందమూరి బాలకృష్ణ. భూపాలపల్లి జిల్లా కమలాపూర్లో ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా. జూన్ 30 వరకు తిరుమలలో బ్రేక్ దర్శనం రద్దు. చిరంజీవి విశ్వంబర సినిమాలోకి మరో బ్యూటీ ఎంట్రీ. వర్షం ముప్పు లేదు, నేడు రాజస్థాన్తో సన్ రైజర్స్ డి. గ్రాడ్యుయేట్స్ కు గుడ్ న్యూస్, పోలింగ్ రోజు హాలిడే.
తమిళనాడులో గూగుల్ పిక్సెల్ ఫోన్ల తయారీ సీఎం స్టాలిన్. ఏపీపై రేమాల్ ప్రభావం ఉండదు వాతావరణ శాఖ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.